గ్రూప్ 2 పరీక్షల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాల వద్ద చేరుకుంటున్నాం. మనం ప్రస్తుతం మంచిర్యాలలోని పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఆ అభ్యర్థులంతా కూడా నిర్ణీత ఎగ్జామ్కు గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలో అనుమతిస్తున్న పరిస్థితి. ఏదైతే బయోమెట్రిక్తో పాటు ఇతర సెక్యూరిటీకి సంబంధించిన అంశాల దృష్ట్యా గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోనికి అనుమతిస్తూ ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 37,848 మంది అభ్యర్థులు ఈరోజు పరీక్షకు హాజరవుతున్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షా విధుల్లో ఓవరాల్గా 5,000 మంది సిబ్బంది, మరో 1,200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా భారతీయ న్యాయ సంహిత 163వ సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు ఎవరిని కూడా అనుమతిస్తలేరు. గుంపులుగా ఉండకూడదని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అటు పోలీసు బందోబస్తు మధ్య గ్రూప్ 2 పరీక్షకు సర్వం పూర్తయింది. ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోనే అత్యధికంగా 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 28 పరీక్షా కేంద్రాలు, 10,428 మంది అభ్యర్థులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,080 మంది అభ్యర్థులు ఈరోజు పరీక్షలు రాయబోతా ఉన్నారు. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లో ఈ రెండు పట్టణాల్లో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,389 మంది అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాయబోతున్నారు. మొత్తం మీద కూడా దాదాపుగా